అన్నపూర్ణ వస్తున్నా. ఏంటి? ఇదిగో పంట డబ్బు, రేపు పొద్దున్నే బ్యాంకులో వేద్దామంటే పెట్టు. అవును, ఈ నెల అమ్మాయికి డబ్బు పంపలేదు, మర్చిపోయారా? అమ్మాయికి పంపాకే బ్యాంకులో వేద్దామే. అమ్మాయి కోసం కాకపోతే ఆ డబ్బు ఎందుకే? నీ ఒంటి నిండా బంగారం దిగేయడానిక? పూలు తెచ్చే తీసుకో. అన్నట్టు ఆ శనగల ధరలేమో పెరిగినట అక్కడ అనుకుంటున్నారు. ఏమాత్రం కాస్త కొలిపించు. అలాగే. తుమ్ముకుంటూ వస్తాను. వస్తూనే తుమ్మలేదయ్యా, వచ్చాకే తుమ్మాను. వాడివి అన్నయ్య, రారా. నీ సంగతి నాకు అర్థం కావటం లేదమ్మా. వస్తూనే తుమ్మితే వచ్చాక తుమ్మానంటాడు వాడు. వచ్చేసిన మొర్రం అంటుంటే రారా అంటావు నువ్వు. అజయ్ మరి నాకు తెలుసులేవయ్యా నీ వేషాలన్నీ. ఆ చీటీ డబ్బులు పక్కగా 3వ తారీఖు వచ్చిందంటే 3వ తారీఖు వచ్చిందని పెళ్ళానికి కూడా ఈ కింద ఇడికి అట్టు పెట్టా. లెక్క పెట్టు. నన్ను చెప్పుచ్చు కొట్టు, కానీ రాజే డబ్బు ఇస్తే మాత్రం నేను లెక్క పెట్టను. ఈ నెలకు అంత ఎక్కువ ఇచ్చానయ్యా. ఎక్కువ ఇచ్చావా? చూడు, ఈ నెల నుంచి అమ్మాయి భాగం ఇంకో చీటీ కూడా కడతాను. మరి అలా చెప్పారా? చూడు, సంతోషం పట్లేక చెబుతున్నా. మన అమ్మాయి చదువు సంఖ్యలోనే కాదు, ఆటల్లో కూడా ఫస్ట్ వచ్చేస్తుందంత కాలేజీలో. ఆడపిల్ల ఎన్ని మెప్పులు సంపాదించినా ఆఖరికి ఓ అయ్య చేతిలో పెట్టక తప్పదు కదన్నయ్య. అందుకే కదమ్మా అటు రాజయ్య ఇటు నేను పోటీలు పడి అమ్మాయి పెళ్లికి డబ్బులు సంపాదిస్తున్నాం. అవునరా? ఇవేంటి చిత్రాలు వస్తున్నాయా? ఉత్తరం కాదు బాబాయ్, నేనే వచ్చేసాను. త్రివేణి చూసారా? ఇలా తలుచుకున్నాం లేదో అప్పుడే వచ్చేసింది. ఏంటి మన త్రివేణి? త్రివేణా ఏమిట్రా? త్రివేణి. ఏమా జరిగింది? అమ్మాయి రాగానే ఇల్లంతా కళకళ అడిపోతుంది. అరే, నా పేరు మీకెలా తెలుసండి? ఏంటమ్మా నీ పేరు కళ? అవును, నా క్లాస్మేట్ కళ. ఏంటమ్మా ఈ షీల్డ్? డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ లో నాకు వచ్చి బహుమతి బాబాయ్. నాకు అర్థమైంది చెప్పు. చెప్పాలి. అమ్మాయి జిల్లా స్థాయి ఆటల పోటీల్లో గెలుచుకున్న బహుమతి అన్నమాట. నువ్వు చెప్పేది ఏంట్రా? చెప్పలా ఆటల్లో కూడా పనిచేస్తుందని. అది సరే కానీ ఇంత చిన్నది ఇచ్చారేంటమ్మా? అంత పెద్దది నీకు ఇస్తారులే పెద్దది. అన్నట్టు మన రంగనాథం మాస్టారు శాంతమ్మత్త నీకోసం ఒకటే కలవరిస్తున్నారమ్మా. మన చీటీ డబ్బుల కోసం వెళ్ళానా? మా త్రివేణి ఎప్పుడు వస్తుంది, మా త్రివేణి ఎప్పుడు వస్తుంది మాస్టర్ ఒకటే అడగడం. ఓ పని చేయి, ఇది తీసుకెళ్ళి మీ మాస్టర్కి చూపించు, ఆయన బ్రహ్మాండంగా పడిపోతాడు. వెళ్ళమ్మా. ఏమండి, మన త్రివేణి వచ్చిందండి. ఏమా బాగున్నావా? చిక్కిపోయావేమిటమ్మా? ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడో వచ్చి ఇప్పుడు మీకు కనిపిస్తానా మాస్టారు? వచ్చి గంట అయింది. ఇది డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ లో నేను గెలుచుకున్న బహుమతి, మీకు చూపిద్దామని తెచ్చాను. చాలా బాగుందమ్మా, ఆటల్లో కూడా ఫస్ట్ వస్తున్నావు అనమాట. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగాను మహదానందంగాను ఉంది తల్లి. ఈ ప్రజ్ఞ నాది కాదు మాస్టారు, మీరు పెట్టిన భిక్ష. నేను మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా పెరిగాను. అందుకే పెద్దగా చదవకపోయినా కూడా నాకు చదువు వచ్చేస్తుంది. పిచ్చి పిల్ల, నువ్వు కష్టపడకుండానే చదువు వస్తుందా ఏమిటి? కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. త్రివేణి, నా చేతులతో ఎన్నో దీపాలు వెలిగించాను. కొన్ని కొవ్వొత్తులు, కొన్ని ప్రమిదలు, కొన్ని విద్యుత్ దీపాలు. కానీ నువ్వు మాత్రం ఆ దీపాలకే దీపానివి, సూర్యబింబానివమ్మా. మాస్టారు? అవునమ్మా. ప్రయోజకుడైన కుర్రవాడు రోడ్డు మీద కనిపించి నేను ఫలానా కుర్రవాణ్ణి అని గుర్తు చేసి మీ దగ్గర చదువుకున్నాను, ఫలానా పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని చెప్పడానికి ఏ భాషలోనూ అక్షరాలుండవమ్మా. అలాంటి ఆనందమే నిన్ను చూస్తుంటే నాకు కలుగుతుంది. త్రివేణి, మాకు పిల్లలు లేకపోవటం వల్ల నేను మీ మాస్టారు నిన్ను పరాయి పిల్లగా కాకుండా సొంత పిల్లగా చూసుకున్నాం. ఈ పూట ఇక్కడే ఉండి మాతో కలిసి భోంచేసి వెళ్ళమ్మా. అలాగేనండి. A+B whole square is equal to ఉషక్క, విజయక్క, త్రివేణక్క. ఎప్పుడొచ్చా? పొద్దునొచ్చాను. బాగా చదువుతున్నావా? ఓ బాగున్నావా బసాయి మావా? ఏవే త్రివేణి, ఎప్పుడొచ్చే ఊరి నుంచి? ఈ రోజే వచ్చాను. మీ మావయ్యకేం తల్లి, కుదేసిన వస్తానని నిక్షేపంలా ఉన్నాడు. నేనే ఈ దిక్కుమాల ఉబ్బసంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నానే తల్లి. ఆళ్ళు బాగున్నారు, ఈళ్ళు బాగున్నారు అని ఉబ్బిపోతా ఉంటే ఉబ్బసం రాకేమవుద్దే? శాంతం మొత్తం అలాంటిది కాదు మావా, మాట దిరిసే కానీ మనసు వెన్నపోతా. పోన్లే తల్లి, నువ్వైనా నన్ను వెనకేసుకొస్తున్నావు. అక్క, నా ఆల్జీబ్రా అంటే గుండె గాబరాగా ఉండేది కదా. క్రితం సారి వచ్చినప్పుడు చెప్పావు కదా, ఆ ప్రకారమే చదివాను. ఇప్పుడు మా క్లాస్ లో నేనే ఫస్ట్ అక్క. వెరీ గుడ్. నువ్వు పట్నం వెళ్లి చదవడం వల్ల ఈవేళ 4-5 తమ బిడ్డల్ని
పట్నం పంపిద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఊరికే ఆదర్శమయ్యావే త్రివేణి. అవునత్త, యమలక సంగతి ఏమైనా తెలిసిందా? త్రివేణి, నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు. మేమో కన్నాం యమునని ఎందుకు? మా బతుకులు బజారు పాలు చేసి కాని పని చేసి అది వెళ్ళిపోయింది. సర్లే, ఇప్పుడు ఆ గుణం ఎందుకు? ఉంటావా 4 రోజులు? లేదత్తా, రేపే వెళ్ళాలి. మా కాలేజీలో ఆటల పోటీలున్నాయి, వాటిలో పాల్గొనాలి. కంగ్రాచులేషన్స్. తీసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ అభిమాన్ని. మీ ఆట అద్భుతం. ఇంత గొప్ప ఆటతో కూడా మీరు ఈ దేశంలో ఉండడం మీ దురదృష్టం, నా అదృష్టం. ఐ వాంట్ యూ ఆటోగ్రాఫ్. మీ చేతి సంతకం కావాలి, నా చేతి మీద ప్లీజ్. చేతి మీద? చెప్పాను కదండి, నాకు మీరంటే పిచ్చి అభిమానం అని. మీరన్నా మీ ఆటన్నా నాకెంతో ఇష్టం. అందుకే మీ ఆటోగ్రాఫ్ నా చేతి మీద కావాలి ప్లీజ్. అసలు మీ పేరు పచ్చబొట్టు పొడిపించుకోవాలనుకున్నానండి, అంత పిచ్చారాధన నాకు మీరంటే. ఏమండి, అందరూ మనల్ని చూస్తున్నారండి, ఏమన్నా అనుకుంటారు. నాకు ఆడపిల్లలన్నా వాళ్ళతో మాట్లాడడం అన్నా చచ్చే భయం అండి. ఇలా మీతో మాట్లాడడానికి నా రూమ్ లో 20 సార్లు రిహార్సల్స్ చేశాను. అందువల్లే మీతో ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతున్నాను. చేసేయండి సంతకం ప్లీజ్. ఏమండి, ఇంత మంచి అభిమానికి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం బాలేదండి. సారీ, మీరు నన్ను కలుసుకోలేరు. ఏమండి, జస్ట్ 5 minutes, కనీసం ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. రేపు మార్నింగ్ ఇదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఉంది, వీలైతే రండి. వీలైతేనా? మిమ్మల్ని చూడడం కోసం ఎక్కడికైనా వస్తాను, ఎన్నిసార్లైనా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నా కోసం వచ్చినందుకు. అదేంటి, మీరు కదా నా కోసం వచ్చారు? నేను వచ్చాననుకోండి, కానీ మీరు నా కోసం వచ్చారుగా, నా మీద దయ తెచ్చారుగా. ఏమండి, నా అదృష్టం చూస్తే నాకే అసూయగా ఉందండి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు. ఏమండి, నేను మీ ప్రతి ఆట చూశాను. మీకు తెలియదు కానీ మీరు రోజు తిరిగే ప్రదేశాలన్నీ క్రమం తప్పకుండా ఎలా తిరిగేవాడో తెలుసా అండి? నాకు తెలుసు. కానీ రోజుకొక్కసారైనా మిమ్మల్ని చూడండి నాకు నిద్ర పట్టదని మాత్రం మీకు తెలియదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా అండి? మీరు హాస్టల్ కారిడార్ లో పచారులు చేస్తూ చదువుకుంటున్నారు. కనీసం ఒక్కసారైనా చూస్తారేమోనని గేటు ముందు పడిగాపులు కాశాను. మీరు చూడలేదు. 12 దాటాక లైట్ ఆర్పేసి గదిలోకి వెళ్ళిపోయారు. నా బతుకులోనే లైట్ ఆర్పేసినట్టు ఫీల్ అయ్యాను. సరే అని మా ఇంటికి వెళ్తే గేటుకు తాళం వేసింది. ఏం చేయాలో తెలియక ప్లాట్ఫామ్ మీద పడుకున్నానండి. తెల్లారేసరికి నన్ను ఎవరో కావలించి పడుకున్నారు. ఎవర్రా అని చూస్తే కుక్కండి. ఎందుకలా చేశారు? మీకోసమేనండి. ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు? అబ్బా, ఇప్పటికైనా అడిగారు. నా పేరు త్రివేణి దాసు. మీరేం చేస్తుంటారు? ఈ త్రివేణి అభిమానిస్తూ ఉంటాను. ఏమండి, నాకు జీవితంలో పెద్ద కోరిక లేవండి. ఒకే ఒక కోరిక మాత్రం గట్టిగా ఉంది. ఏమిటది?
మీతో కలిసి కాఫీ తాగడం. ఇక్కడ దొరకదు. దొరికితే మాత్రం ఇక్కడ దొరికి కాఫీ ఎవరు తాగుతారండి? ఏమండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఈ పేదవాడి కుటీరానికి రావాలి. రాకూడదు. అదేమిటండి? అరగంటలో మేడం వచ్చేస్తుంది. ఇప్పుడు టైం లేదు. మేడం వచ్చేది అరగంటలో కదా, 20 నిమిషాలు. జస్ట్ 20 minutes లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే? ఎందుకండి రిస్క్? రిస్క్ లేకపోతే లైఫే లేదండి. పదండి. ఇలాగా? పదండి, డ్రెస్ మార్చుకొని వెళదాం. థ్యాంక్స్ అండి. ఎందుకండి అంత స్పీడ్? స్పీడ్ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అసలు నేను ఇంత స్పీడ్ గా ఎందుకు నడుపుతున్నానో తెలుసా అండి? మీకోసమే. నా కోసమా? అవునండి, మీకు ఆలస్యం అయిపోతుందని. వద్దంటారా చెప్పండి? మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. నాకు ఇష్టం లేకపోతే మీరెందుకు మానేయడం? మీరంటే నాకు ఇష్టం కనుక. నాకు ఇష్టమే. నేనంటారా? స్పీడ్ గా వెళ్ళడం అంటే. ఓకే. రండి. కమాన్. ఇదేనా మీరు? ఏ బాలేదా? మీరు పేదవాళ్ళు అన్నారు, ఇంకేదో కుటీరం ఉందన్నారు. ఇదే నా కుటీరం. పేదవాణ్ణి కాబట్టి ఈ ఇంట్లో ఉంటున్నాను. పెద్దవాణ్ణి అయితే ఇంకా పెద్దింట్లో ఉండేవాణ్ణి. పర్వాలేదే, మీకు కూడా మాటలొచ్చాయి. మీతో కలిసి 7 మెట్లెక్కాను కదా. నమస్కారం సార్. ఎవరొచ్చారో తెలుసుగా? ఎవరండి? నా బెస్ట్ గెస్ట్. అలా అండి. ఏం చేస్తున్నావా? అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. తర్వాత ఆలోచిద్దు గానీ ముందు 2 బ్రేక్ఫాస్ట్ ఇండియన్ స్టైల్ తీసుకుని పైకి రా. నాకు జీవితంలో పైకి రావాలని ఉంది సార్. మీరేమో మేడమెట్లెక్కి పైకి రా అంటున్నారు. ముందు మేడమెట్లకి పైకి రా, ఆ తర్వాత జీవితంలో పైకొద్దు గానీ. కమాన్. ఏమిటి, నా గదిలోకి మీ ఫోటోలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా? నేనే తీశానండి. ఏమండి, నేను మాట చెప్పనా? చెప్పండి. మళ్ళీ మీరు నా గదికి వచ్చేసరికి నా గదిలో అన్నీ మీ ఫోటోలే ఉంటాయి. ఫోటోలు తప్ప గోడ కనిపించదంటే నమ్మండి. అబ్బా, ఎంత అందంగా నవ్వుతారండి మీరు. ఏమండి, నేను బ్రహ్మాండమైన నిజం చెప్పనా? చెప్పండి. నేనొట్టే అమాయకునండి. మీరు నా గదికి వచ్చి ఇంతసేపు అయినా కనీసం కూర్చోమని చెప్పడం కూడా నాకు తోచలేదండి. పర్వాలేదండి. అయితే మీరు కూర్చోండి. 2 minutes. ఏంటి? ఏం లేదు, కిందకెళ్ళి 2 నిమిషాల్లో వస్తాను. మా కుక్కుటేశ్వరరావుని బ్రేక్ఫాస్ట్ తెమ్మన్నాం కదా, వాడు మనతో ఫాస్ట్ ఎలా చేయించాలా అని ఆలోచిస్తున్నాడు. వాడికి వంట తప్ప ఏ పని రాదు. వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ చేయడం వాడికి సరదా. కిందకెళ్ళి 4 ఆమ్లెట్లు వేసి తీసుకొస్తా. మీకు ఆమ్లెట్ చేయడం కూడా వచ్చా? ఆమ్లెట్లు ఏమిటండి, బొబ్బట్లు కూడా చేస్తా. అసలు పురాణాల్లో నలభీమపాకం గురించి ఏం చెప్పారో తెలుసా అండి? తర్వాత చెబుతారు గాని ముందు ఆమ్లెట్లు తెప్పించండి. అబ్బా, ఇన్నాళ్ళకి తనకు కావాల్సిన అడిగి తెప్పించుకునే గెస్ట్ దొరికిందండి నాకు. ప్లీజ్ ఈ బుక్ చూస్తుండండి. అలా కూర్చున్నావాటి? ఎలా కూర్చున్నాను సార్? మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పాను కదా. చెప్పారు సార్. చేసావా? చేయలేదు సార్. ఎందుకో? ఆ బ్రేక్ఫాస్ట్ ఇండియన్ స్టైల్ అన్నారు కదా సార్, అదేమిటో అర్థం కాక. ఓహో, నువ్వు పుట్టింది ఫారెన్ లో కదా. అక్కడ నేను పుట్టుంటే ఇక్కడ ఎందుకుంటాను సార్? పని చేయకుండా ప్రశ్నలు మాత్రం వేస్తావు.
అదే కదా సార్ పెద్దవాళ్ళు చేసే పని. సిగ్గు లేకపోతే సరే. ప్రతిదానికి సిగ్గుపడితే పెద్దవాడిని ఎలా అవుతాం సార్? నీతో పని అవుతుంది కానీ ఆ గుడ్లు ఎక్కడ ఉన్నాయి? ఇవ్వో సార్, నీట్గా పగలగొట్టి ప్లేట్లో ఉంచాను సార్. ఫోన్లే అదన్నా చేసావు. అగ్గిపెట్టిపో. సార్, కోడిగుడ్డుకి అగ్గిపెట్టికి ఏమిటి సంబంధం? నా చేతికి నీ చెంపకి ఉన్న సంబంధం. ఓహో, గీ ఉందా? గీ గీ తప్పైపోయింది సార్, క్షమించండి సార్.